హాయ్ వ్యూయర్స్, తలకాయ కూర ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయండి. ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. బయట కొన్న మసాలా పౌడర్లు ఏవి యాడ్ చేయకుండా మనం చాలా టేస్టీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే మనం సొంతంగా మసాలా ప్రిపేర్ చేస్తూ ఎలా మన కూరని టేస్టీగా వండుకోవాలో చూద్దాం. ముందుగా మసాలా సిద్ధం చేసుకోండి. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, 4 ఏలకలు, 4 లవంగాలు. ఇవన్నీ ముందు ఆయిల్ లేకుండా పాన్ లోన రోస్ట్ చేసి పొడి చేసుకోవాలి. ఇలా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకొని బాగా పొడి చేసుకోవాలండి. పొడి చేసుకొని పక్కన పెట్టి మన కూర స్టార్ట్ చేద్దాం. మన మసాలా ఇలా చల్లార్చాక పొడి చేసుకున్నానండి. ఇందులో ఎండు కొబ్బరి అస్సలు స్కిప్ చేయొద్దు, అదే మన కూరకి మరింత రుచి వస్తుంది. అందుకని ఎండు కొబ్బరి కానీ నేను చెప్పిన మసాలా కానీ ఏది కూడా స్కిప్ చేయకుండా ఇలా పొడి చేసుకోండి. బయట కొన్న మసాలా పొడితో చేసిన కూర కన్నా ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి వేసిన కూర ఎస్పెషల్లీ నాన్ వెజ్ కర్రీస్కి అయితే ఇంకా టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనం కూర ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 4 బిర్యానీ ఆకులు ముందుగా వేసుకోండి. అది వేగాక ఉల్లిపాయలు కచ్చా పచ్చాగా ఇలా పేస్ట్ చేసుకొని 2 ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని వేయండి. ఉల్లిపాయలు ఇలా చిన్న తరుగు కన్నా పేస్ట్ చేసి వేసుకుంటే మన గ్రేవీ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి. అందుకే ఇలా పేస్ట్ చేసి వేసుకున్నాను. ఇది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయ పేస్ట్ కాస్త వేగాక ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇంకొంచెం వేగనివ్వండి. పచ్చివాసన పోయే వరకు ఇలా వేపుకోండి. ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత పసుపు, కొంచెం ఉప్పు సరిపోతే మళ్ళీ మనం లాస్ట్లో యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇలా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిపి ఇలా బాగా కలిపి ఇంకాస్త వేగనివ్వండి. మన టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్న ఉప్పు కారం పసుపు వేసిన తలకాయ కూర ముక్కల్ని అందులో కలుపుకోవడమే. నా ముందు వీడియోలో ఈ తలకాయ కూరని ఎలా క్లీన్ చేయాలి, ఉప్పు కారం ఎంత క్వాంటిటీ వేసాను అనేది నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఆ వీడియోలో చాలా క్లియర్గా క్లీనింగ్ ప్రాసెస్ అంతా చూపించాను. సో దయచేసి ఆ వీడియో చూడని వాళ్ళు తలకాయ క్లీనింగ్ ప్రాసెస్ వీడియోని చూసి లైక్ కొట్టండి. అండ్ ప్లీజ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా ఇప్పుడు తలకాయ కూర కూడా వేసుకొని కింద మీద బాగా అన్ని ముక్కలకి ఆ పేస్ట్ అంటుకునేలా ఇలా కింద మీద బాగా కలిపి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇలా మగ్గనివ్వండి. అప్పుడే విజిల్ పెట్టద్దు. ఇలా మసాలా బాగా రోస్ట్ అయ్యి ఈ పేస్ట్ అంతా ముక్కలకంతా పట్టాలి కాబట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో విజిల్ పెట్టకుండా ఇలా మామూలు మూత పెట్టుకొని మాంసం ఇలా మగ్గనిద్దాం. వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోండి. ఇలా బాగా కలుపుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. కారం కూడా పచ్చివాసన పోతుంది. 5 నిమిషాల తర్వాత ఇలా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నీటిలో నానబెట్టుకుని వాటర్ని ఈ ముక్కల్లోకి వేయాలి. ఎక్కువగా చిక్కగా చింతపండు పులుసు తీసుకోవద్దండి. ఇలా చిన్న పులుపు తగిలిస్తే తలకాయ కూర మరింత రుచిగా అనిపిస్తుందండి. ఇలా వడకట్టుకొని ఇలా పల్చగానే చింతపండు నీరు వేయండి. ఇలా ముక్కలు ములిగినంత పులుసు వేయండి. ఇలా చింతపండు నీరు వేసుకున్న తర్వాత ముక్కల్ని బాగా కలిపి ఇప్పుడు కరివేపాకు ఆకుల్ని 2 చేతులతో చితిపి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ పెట్టుకుందాం. లేత కూర అయితే 8 నుంచి 10 విజిల్ పెట్టండి. అదే ముద్దారు కూర అయితే 12 విజిల్ నుంచి 15 విజిల్ వరకు కూడా అవుతుందండి. ఇప్పుడు మనం విజిల్ పెట్టుకుందాం. ఇదేనండి మన లాస్ట్ విజిల్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్రెషర్ పోయేలోపు ఎలాగో టైం పడుతుంది కదా. సో లాస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇలా పచ్చిమిరపకాయ తురుము, పుదీనా ఆకులు ఇలా రోట్లో వేసుకొని దంచుకొని ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మన మసాలా పౌడరు, ఈ దంచుకున్న మిశ్రమం, ఇంకా కొత్తిమీర తురుము అన్ని కలిపి పొయ్యి వెలిగించకుండానే అన్ని గార్నిషింగ్ చేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి వదిలి అప్పుడు కూర సర్వ్ చేసుకోవాలి. సో ఇలా ప్రెషర్ పోయింది కదండి. ప్రెషర్ పోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని మన కూరని ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం ముందుగానే ఫస్ట్లో ప్రిపేర్ చేసుకున్నాం కదండి మన మసాలా పొడి. ఇలా పొయ్యి ఆపిన తర్వాతే ఈ మసాలా పొడి యాడ్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మనం రోస్ట్ చేసేకే పౌడర్ చేసాం కాబట్టి ఇలా మసాలా పౌడర్ యాడ్ చేయండి. ఇంకా బయట కొన్న ఏ ధనియాల పొడి, మటన్ మసాలా ఏది అవసరం లేదండి ఈ కూరకి. ఈ పొడి వల్ల చిక్కబడుతుంది కూడా మన కూర. ఇంకా పచ్చిమిరపకాయ పుదీనా తురుము ఇలా నచ్చని వాళ్ళు ఇది స్కిప్ చేసుకోవడం వల్ల మన కూర నీసు వాసన ఉండకుండా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ గా అనిపిస్తుందండి. తలకాయ కూర కొంచెం నీసు వాసనగా అనిపిస్తుంది కదా, అలా నీసు వాసన లేకుండా
డిఫరెంట్ ఫ్లేవర్ రావాలంటే కొంచెం లాస్ట్ లో ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని 10 నిమిషాలు ఇక్కడ స్టవ్ వెలిగించవలసిన పని లేదండి. ఇలా 10 నిమిషాలు మూత పెట్టి వదిలేసే ఇలా 10 నిమిషాలు పొడి వేసి కలిపి ఉంచడం వల్ల బాగా మసాలా ఫ్లేవర్ అనేది మన కూరకి పడుతుంది. అందుకే 10 నిమిషాల వరకు మూత తీయకుండా ఉంచండి. 10 నిమిషాల తర్వాత ఇలా మూత తీసుకొని మన కూరని సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే.